ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామ పంచాయతీ సచివాలయ కన్వీనర్ ఒగ్గు జమలారెడ్డి గారితో సార్ రేపు మీ పార్టీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు గారు నామినేషన్ అయిపోతున్నారు. మీ ఊరు నుంచి కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎలాంటి ఆ, ర్యాలీగా వెళ్తున్నారా? ర్యాలీగా భారీగా ర్యాలీతో మన వెహికల్స్తో వెళ్తున్నాం. ఆటోలు, బైక్స్ ర్యాలీ, కార్లు అలా భారీగానే వెళ్తున్నాం. సార్ ఇప్పుడు సర్నాల తిరుపతిరావు గారు ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చినారు. అయితే వీళ్ళిద్దరి డిఫరెన్స్లో మీరు మీ తిరుపతిరావు గారిని గెలిపించడానికి ఎలాంటి ఆలోచనతో వెళ్తున్నారు? ఇప్పుడు తిరుపతిరావు అనే అభ్యర్థి ఒక సామాన్య వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దీనివల్ల మేము ఒక బలవంతునైన అతన్ని ఎదుర్కోవటానికి మా తిరుపతిరావు గారు సరిపోతారని మేము అనుకుంటున్నాం. సార్ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయంటున్నారు. అవును. ప్రజలకి సంక్షేమ పథకాలు ఎక్కువ చేరినాయో మీరు చెప్పగలుగుతారా? అమ్మ ఒడి, స్కూళ్ళు డెవలప్మెంటు, మన గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళు కంటే కూడా గవర్నమెంట్ స్కూళ్ళు చాలా నీట్గా తయారు చేయడం జరిగింది. కావాలంటే మనం స్కూల్కి వెళ్తే మాత్రమే ఆ స్కూల్ గొప్పతనం అంటే అనేది మనకు తెలుస్తుంది. కార్పొరేటివ్ స్కూల్ కంటే కూడా ధీటుగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా రంగాపురం గురుకుల పాఠశాల ఉంది. దీనిలో ఆ స్టడీ మనకు కావాలంటే ఏ ₹1,00,000 కూడా దానిలో అంత ప్రైవేట్ స్కూల్లో దొరకదు. అంత నాణ్యమైన బుక్స్ ఇచ్చారు, అంత నాణ్యతమైన బ్యాగ్స్ ఇచ్చారు, అంత నాణ్యతమైన చదువులు ఇచ్చారు, అంత నాణ్యతంగా స్కూలు పెయింటింగ్ కానీ అలా డెవలప్మెంట్ కానీ చైర్స్ కానీ అన్నీ కూడా డెవలప్మెంట్ బాగా చేశారు. దానివల్ల స్కూల్కి వెళ్తే మాత్రమే దాని పేరెంట్స్కి తల్లిదండ్రులు చూసినప్పుడు మాత్రమే దాని గురించి దాని విలువ తెలుస్తుంది. మీ పార్టీ విధి విధానం మా పార్టీ విధి విధానాలంటే ఇప్పుడు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, కాలనీ ఇల్లు ఇస్తున్నాం, ఫ్లాట్లు ఇస్తున్నాం. సిటీలో వచ్చేళ్ళకే ఇల్లు కూడా ఆల్రెడీ కట్టించేసి దాదాపు ఇవ్వడం కూడా జరిగింది చాలామందికి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల బడి ఈ ఏరియాలో ప్రజలు చాలామంది ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే గమనించి వాళ్ళ అవసరాల కొద్దిగా వాళ్ళకి ఇల్లు కట్టించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు చేసి ఉన్నారు. అది ప్రజలకు తెలుసు. మేము చెప్పడం కంటే కూడా ప్రజలు ఇంకొంచెం బాగా విధిగా చెప్పగలరు. రేపు నామినేషన్కి ఏ విధంగా మీరు వెళ్ళగలుగుతున్నారు? రేపు నామినేషన్కి మా రెడ్డిగూడెం మండలం నుంచి వేలాదిగా తరలి వెళ్ళడం జరుగుతుంది భారీగానే. మా మీద నమ్మకంతో కానీ, ప్రజల మీద ఉన్న నమ్మకం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంగా కానీ వెళ్ళడం జరుగుతుంది. మీ అభ్యర్థి విజయాకాంక్షలు ఎలా ఉండబోతున్నాయో చెప్పండి. మా అభ్యర్థి విజయకాంక్షలు గట్టిగా నమ్మకంగా ప్రజల్లో ఉండగలిగినాయి. రేపు మేము నామినేషన్లు వేసిన తర్వాత మీకు చూస్తారు కదా, రేపు మైలవరం నామినేషను మా సర్నాల తిరుపతిరావు గారు రేపు నామినేషను వేయబోతున్నారు. అలాగే 22వ తారీఖున మా కేశినేని నాని గారు కూడా నామినేషన్ వేయబోతున్నారు. మా విజయం అనేది తథ్యం. ఈ మైలవరం నియోజకవర్గం కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పేదవాళ్ళు ఎలా ఉంటే ఎలా ఉంటుందనేది దాని మీద సర్నాల తిరుపతిరావు గారు భారీగా మెజార్టీతో గెలిచి ముందుకెళ్ళగలుగుతున్నారు. అలాగే కేశినేని నాని గారు కూడా ఎంపీగా గెలుపొందుతున్నారని ప్రజలందరూ కూడా ఆశావ్యక్తం తెలియజేస్తున్నారు. రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామ పంచాయతీ సచివాలయం కన్వీనర్ ఒగ్గు జమలారెడ్డి అని రేపు జరగబోయే వైసీపీ నామినేషన్ కార్యక్రమానికి సర్నాల తిరుపతిరావు నామినేషన్కి రెడ్డిగూడెం మండలం నుంచి భారీగా వేలాదిగా ప్రజలు మేమందరం కూడా కలిసి రేపు భారీగా ర్యాలీగా వెళ్తున్నాము. రేపు సర్నాల తిరుపతిరావు గారి నామినేషన్ భారీగానే వెళ్తున్నాము. అలాగే ఆయన విజయం కోసం మేమందరం కూడా చాలా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. సర్నాల తిరుపతిరావు గారిని గెలిపించుకుంటాము. అలాగే కేశినేని ఎంపీ గారైన అభ్యర్థి వైసీపీ తరపు నుంచి ఆయన కూడా భారీ మెజార్టీతో గెలిపించడానికి మేమందరం కూడా మా వంతు ప్రయత్నం మేమందరం కూడా చేస్తున్నాము. రేపు మా విజయానికి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలే మా విజయానికి ముందుగా తీసుకెళ్ళడానికి కూడా మాకు పనిచేస్తాయి. ఆ విజయానికి మేము బాగా కృషి చేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సంక్షేమ పథకాలు జనాలందరికీ కూడా లబ్ధి చేరే ముందుగా చేసి ఉన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి కూడా 1,00,000 నుంచి 2,00,000 వరకు కూడా లబ్ధి పొంది ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలే మా జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ సీఎం కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కోరుకుంటున్నారు. ఇలా సంక్షేమ పథకాలు ఎన్నో చేయాలని మళ్ళీ గెలిపించి మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే మేము కూడా కోరుకుంటున్నాం మా తరపు నుంచి. అట్లాగే అందరూ కూడా బాగా
కృషి చేసి చాలా పట్టుదలతో సంక్షేమ పథకాలు ఇవ్వటం వలన ఇలాంటి ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు చూడలేదని చెప్పేసి మళ్ళీ ఇలాంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ మరలా చూడాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ముందుకు సాగడం జరుగుతుంది.